వెల్కమ్ టు డే6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో నక్సల్స్ కు 20 ఏళ్ల ఊపిరి అన్న హోం మంత్రి అమిత్ షా మాటలు నిజంగా న్యాయ వ్యవస్థను అవమానపరిచే విధంగా ఉన్నాయి. తీర్పులు ఒక న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తి ఉన్నప్పుడు ఆ తీర్పులు ఏదో మీరు బీజేపీకి వ్యతిరేకంగానో, కాంగ్రెస్ వ్యతిరేకంగానో, లేకపోతే ఇంకో పార్టీకి వ్యతిరేకంగానో ఉండే ఆ విషయాన్ని హోమ్ మినిస్టర్ గమనించాలి. కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేశారు కావచ్చు, కొన్ని శక్తులు చేసి ఉండొచ్చు కాక మీరు కూడా చేస్తున్నారు. ఇప్పుడు తీర్పులు, అనేక తీర్పులలో వర్గీకరణ తీర్పులో మీ బీజేపీ ప్రభావం లేదా? ఇవాళ వర్గీకరణ తీర్పుతోనే అందరికీ న్యాయం జరిగిందా? ఉపకులాలకు పూర్తిగా న్యాయం జరిగిందా? రోస్టర్ పాయింట్ కరెక్ట్ గా వచ్చిందా? ఆ తీర్పు ఇచ్చినట్టుగానే చట్టాలు వచ్చాయా? మరి సుదర్శన్ రెడ్డి తీర్పు తర్వాత జరిగిన హింసకు రాహుల్ జవాబు ఇయ్యాలి. పదవీచ్ఛేదన బిల్లుపై విపక్షాల ఘోరమైన వైఖరి, రాహుల్ నైతిక ప్రమాణాలు ఎటువైపు? నాడు ఆర్డినెన్స్ చించివేసి నేడు లాలుకు మద్దతు. మోదీ పట్టుబట్టి ప్రధానిని కూడా ఈ బిల్లులో చేర్చాడు. ముఖ్యమంత్రితో పాటు సోహరుద్దీన్ ఎన్కౌంటర్ కేసు పెట్టగానే గుజరాత్ హోంమంత్రి పదవికి తాగించిన నా బెయిల్ దరఖాస్తు పరిష్కారం 2 ఏళ్ళు పట్టింది. అప్పటిదాకా రాష్ట్రం వెలుపలే ఉన్నా కేసు కొట్టేసి వరకు ఏ పదవి తీసుకోలేదు. చివరికి కోర్టు దురుద్దేశపూరిత కేసుగా తేల్చిన తర్వాత నేను మళ్ళీ పదవి తీసుకున్నా అని చెప్పేసి హోంమంత్రి అమిత్ షా చెప్తున్నాడు. అయితే అమిత్ షా మాటల్లో నిజంగా న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రకు తీవ్రమైన విఘాతం కలిగిందనేది మనకు అర్థమవుతున్నది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పు ఎక్కడ నక్సలిజాన్ని సమర్థించలేదు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించడం జడ్జీల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది అని చెప్పి 18 మంది మాజీ జడ్జీలు ఇవాళ ఆయన ఏవైతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పు మీద వ్యాఖ్యలు చేశాడో దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఇవాళ న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడాడు. మరి ఈ సందర్భంగా నేను అడుగుతున్న న్యాయ వ్యవస్థ, మరి మీరు ఇవాళ ఉన్నత న్యాయస్థానంలో ఉన్నత విలువలు లేకుండా మీరు ఉన్నత వర్గాలకే దాన్ని పరిమితం చేస్తే అది మరి న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడినట్ట? ఉన్నత న్యాయస్థానంలో బీసీ ఎస్టీ ఎస్టీలకు అవకాశం రానియకుండా, మహిళలకు అవకాశం రానియకుండా రిజర్వేషన్లను మీరు వ్యతిరేకించడం న్యాయ వ్యవస్థ మరి ఇవాళ సరిగా వ్యవహరించినట్ట? న్యాయ వ్యవస్థ శుద్ధపూస మాటలు మాట్లాడుతున్న 18 మంది రిటైర్డ్ జడ్జిలారా అగ్రవర్ణాలు అగ్రహారంగా న్యాయ వ్యవస్థ మేరినప్పుడు మీరెందుకు స్పందించలేదు? మీరెందుకు మాట్లాడలేదు ఈ మాటలు? జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏమన్నా బీసీనా? జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏమన్నా బీసీ ఎస్సీ ఎస్టీలో ఉన్నత న్యాయస్థానంలో ఉండాలని చెప్పి ఏమైనా తీర్పులు ఇచ్చిండా? కొట్లాడిండా? ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేశాడా? మరి అట్లాంటి ఒక న్యాయమూర్తి, ఒక హైకోర్టు న్యాయమూర్తి పదవి విరమణ చేసిన న్యాయమూర్తి చెప్పాడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి యాంటీ బీసీ, యాంటీ ఎస్సీ అండ్ యాంటీ ఎస్టీ అని చెప్పి. మరి అట్లాంటప్పుడు మరి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పూర్తిగా న్యాయబద్ధంగానే వివరించిండు, న్యాయబద్ధమైన తీర్పులు ఇచ్చిండు అనడానికి ఇవాళ ఆధారాలు ఏమున్నాయి? ఇవాళ రెడ్డిని ఇక్కడ ముఖ్యమంత్రి రెడ్డి ఉంటాడు, ఉపరాష్ట్రపతి అభ్యర్థిని రెడ్డి చేస్తాడు. మొత్తం రెడ్డిలకు అవకాశాలు ఇస్తే మరి న్యాయమూర్తులు ఆ విషయాలు మాత్రం ప్రశ్నించరా? రిటైర్డ్ న్యాయమూర్తులు మరి బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగింది అనే విషయం మీరు మాట్లాడినారన్నా? ఇక న్యాయ వ్యవస్థ స్వతంత్రం గురించి మాట్లాడుతున్న రిటైర్డ్ జడ్జిలారా, న్యాయ వ్యవస్థ అంటే ఓన్లీ అగ్రవర్ణాలేనా? పేదలు కాదా? కింది కులాలు కాదా? వాళ్ళకి అవకాశం రావద్దా? ఉన్నత న్యాయస్థానాల్లో రిజర్వేషన్ వాళ్ళకి వద్దా? మరి వాళ్ళ రిప్రజెంటేషన్ లేనప్పుడు వాళ్ళ గురించి మీరు ఎందుకు ఎన్నడూ ఒక ఓపెన్ లెటర్ రాయలేదు? ఎందుకు ఉన్నత న్యాయస్థానాల్లో ఉన్నత విలువలు కాపాడాలంటే ఉన్నత వర్గాలే కాకుండా అన్ని వర్గాలకు అవకాశాలు రావాలి, అందరికీ అవకాశాలు వచ్చినప్పుడే ఆయా వర్గాలకు న్యాయం జరుగుతుంది మీరు ఎందుకు ఎన్నడూ మాట్లాడలేదు? 18 మంది న్యాయమూర్తులు, రిటైర్డ్ న్యాయమూర్తులు మీరు ఎందుకు స్పందించలేదు ఈ విషయంలో? ఇవాళ మాత్రమే మాట్లాడుతున్నారు ఎందుకు? అంటే ఒక జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఒక రిటైర్డ్ జడ్జి మా గురించి మాత్రమే మీకు అవసరం ఉంది, కానీ ఒక మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ సమాజానికి, మహిళలకి ఇప్పటి వరకు ఉన్నత న్యాయస్థానాల్లో అవకాశాలు రాలేదు. ఇంతవరకు 79 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో 75 ఏళ్ళ ఇవాళ న్యాయ వ్యవస్థలో ఒక మహిళ కూడా ఇవాళ ప్రధాన న్యాయమూర్తి కాలేకపోయింది, ఒక ఎస్టీ కాలేకపోయాడు. మరి దీనికి కారణం ఎవరని చెప్పేసి మీరు అడగకూడదా? రావాలనే డిమాండ్ మీరు చేయకూడదా? కాబట్టి న్యాయ వ్యవస్థ స్వతంత్రత పేరుతో ఇవాళ మీరు అమిత్ షాను ప్రశ్నించండి, అభ్యంతరం లేదు నాకు. అమిత్ షా మరి వాళ్ళే కదా నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ బిల్లు పట్టుకొచ్చింది, మరి మీరు ఎందుకు వ్యతిరేకించారు? ఇదే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించాడు? మరి దాన్ని ఎందుకు నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఉండాలి, బీసీ ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు రావాలని చెప్పేసి ఈయనన్నాడు ఉద్యమం చేశాడు.
కాబట్టి అగ్రవర్ణాల అగ్రహారంగా మారిన న్యాయ వ్యవస్థ, ఉన్నత న్యాయ వ్యవస్థ స్వతంత్రత పేరుతో ఇవాళ వాళ్ళకు అనుకూలంగా మాత్రమే, అగ్రవర్ణాలకు అనుకూలంగా మాత్రమే, ఆధిపత్య వర్గాలకు అనుకూలంగా మాత్రమే పనిచేస్తున్నది అనడానికి అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి, జడ్జిమెంట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో మీ విధానం, ఉన్నత న్యాయస్థానాల విధానం, అదే 42% బీసీల రిజర్వేషన్లలో కానీ, పేద వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ అంశాలు కానీ, మిగతా అంశాలు కానీ, ఈవెన్ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వడం విషయంలో కానీ, అలాగే ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విషయాలు కానీ ఎక్కడ ఉన్నత న్యాయస్థానాలు ఉన్నతమైన తీర్పులు ఇస్తున్నాయి. కాబట్టి ఇలా అగ్రవర్ణాల అగ్రహారంగా మారిన ఉన్నత న్యాయస్థానం స్వతంత్ర న్యాయ వ్యవస్థ పేరుతోని ఇవాళ తమ ఆధిపత్యాన్ని ఇంకా కొనసాగిస్తున్నది. సో అందుకే ఇవాళ దాన్ని ప్రశ్నిస్తున్న అమిత్ షా లాంటి వాడు, ముఖ్యంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలైట్లకు అనుకూలంగా తీర్పిచ్చాడనే విధానాన్ని మేము కూడా దాన్ని సమర్థించాం. కానీ ఇవాళ స్వతంత్ర న్యాయ వ్యవస్థ పేరుతో అగ్రవర్ణాల అగ్రహంగా మారుతున్న ఈ న్యాయ వ్యవస్థ పనితీరు మాత్రం పూర్తిగా తీవ్రంగా నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను. బట్ రానున్న రోజుల్లో న్యాయ వ్యవస్థలో సమూలమైన మార్పు వచ్చే దిశగా ఈ ప్రశ్నతోనైనా సరే, ఇవాళ అమిత్ షా ప్రశ్నతోనైనా సరే ప్రశ్న మొదలు కావాలి. న్యాయ వ్యవస్థ పనితీరుపై, న్యాయ వ్యవస్థ తీర్పులపై, న్యాయ వ్యవస్థలో ఉన్న అగ్రవర్ణాల ఆధిపత్యంపై దేశంలో చర్చ కొనసాగాలి. ఖచ్చితంగా ఈ ఉపరాష్ట్రపతి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అంశంతోనైనా సరే ఇలా ఉన్నత న్యాయస్థానాల పనితీరును, ఉన్నత న్యాయస్థానాల్లో ఉన్నత విలువలు లేని న్యాయస్థానంగా అగ్రవర్ణాల అగ్రహారంగా మారిన న్యాయస్థానాలని ప్రశ్నించాల్సిన బాధ్యత ఇలా ప్రజల మీద ఉంది. తిరుగుబాటు చేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ఉన్నత న్యాయస్థానాల స్వతంత్రత పేరుతో, స్వయం ప్రతిపత్తి పేరుతోని అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని కొనసాగించడాన్ని కూడా ప్రశ్నించాలి. వాళ్ళకు అనుకూలమైన తీర్పులు ఇవ్వడాన్ని కూడా ప్రశ్నించాలని DCCI భావిస్తుంది. మీ అభిప్రాయం కూడా ఈ విషయంలో తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై సంవిధాన్, జై రాజ్.